నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం స్వర్ణ గారు. సార్, ఆంధ్రప్రదేశ్లో విశాఖలో జరిగిన ఉపద్రవం ఏదైతే ఉందో అత్యంత బాధాకరం. అండ్ పెద్దలు చెబుతున్నారు, నిపుణులు చెబుతున్నారు, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇటువంటి విషాదకరమైన సంఘటన స్టీల్ ప్లాంట్లో చూడలేదు. 1000 ఉష్ణోగ్రతల టైంలో ఆ ద్రవంకి సంబంధించి ఆ గేట్స్ ఓపెన్ కాకపోవడానికి సంబంధించి 8 మంది మృతి చెందారు. మీరేం చెప్తారు కారణాల్లో? నమస్కారం మీకు, ఈ వీక్షకులకు అందరికీ నేను ముందుగా సిఐటి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ విశాఖ ఉక్కు సాధికారత కోసం, లేదంటే అది సాకారం చేసుకోవడం కోసం 30 మందికి పైగా బలిదానాలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, వీళ్ళు వాళ్ళని తేడా లేదు, యావత్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణత్యాగం చేసినటువంటిది. అందుకనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఎందుకు వచ్చిందంటే, ఇదేదో అదే ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, యావత్ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా భావించి ఒక భావోద్వేగంతో కూడినటువంటి అనుబంధం ఉన్నటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి ప్రభుత్వ రంగం, అత్యున్నత ప్రభుత్వ రంగం, అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ మనకు ఆంధ్ర రాష్ట్రంలో లేదా దక్షిణ భారతదేశంలో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలిసిందే. అట్లాంటి చోట ఈరోజు 8 మంది ఒక రకంగా సజీవ దహనం అన్నా కూడా ఆ తీవ్రత కంటే 1000 రెట్లు ఎక్కువ. 100 డిగ్రీల సెల్సియస్ అంటేనే నీళ్లు మరిగిపోయి గాల్లో కలిసిపోతాయి. అట్లాంటిది 1540 డిగ్రీల నుంచి 1630 డిగ్రీల వేడి ఉన్నటువంటి ఉక్కు ద్రవం, నీళ్లు కూడా కాదు, ఒక వేడి టీ మన మీద పడితేనే విలవిల్లాడిపోతాం. వేడి నీళ్లు మనం స్నానం చేసేటప్పుడు బాత్రూముల్లో పరిమితికి మించి కొంత వేడి ఉంటే తట్టుకోలేము, విలవిల్లాడిపోతాం మనుషులు. అట్లాంటిది 1540 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఉన్నటువంటి ఉక్కు ద్రవం మీద పడితే ఏముంది, భస్మమే. ఒక రకంగా భస్మం అనే మాట కూడా పెద్ద మాట ఏదన్నా ఉంటే వాడాలి తప్ప, అట్లాంటిది 8 మంది సజీవంగా నిట్ట నిలువుగా దారుణంగా చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక 6 మంది వాళ్ళు కొన ఊపిరితో ఉన్నారు. మొత్తం శరీరం 90% శరీరం కాలిపోయినటువంటి వాళ్ళు, వారిలో అత్యధికులు బతకడానికి అవకాశం ఏమాత్రం లేదు. వీళ్ళు కాకుండా మరొక 10 మంది క్షతగాత్రులు, ఒళ్ళంతా కాలిపోయి, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటో తెలియదు. ఇట్లాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి, అన్యాయమైన పరిస్థితి ఎందుకు జరిగిందనంటే, అది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి సంబంధించిన అంశంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. 30 సంవత్సరాల కిందట తెచ్చుకున్నటువంటి మెషినరీని ఈ రోజు వినియోగిస్తే, ఇంకా కూడా వినియోగించడం పెద్ద తప్పు. ఇప్పుడు చాలా పెద్ద మార్పులు వచ్చేసాయి టెక్నాలజికల్ గా. చైనాలో ఉక్కు కర్మాగారాల్లో వినియోగిస్తున్నటువంటి, ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి ఇతర పరిశ్రమల్లో వినియోగిస్తున్నటువంటి టెక్నాలజీ కానీ, యంత్రాలు కానీ, లేటెస్ట్ అనేకమైనటువంటి వస్తే వాటన్నిటినీ వినియోగించకుండా కార్మిక సంఘాలు, కార్మికులు పదే ప్రభుత్వం దృష్టికి, ఇప్పటికి ప్రమాదాలు జరగలేదంటే ప్రమాదాలు జరిగినాయి. గతంలో 19 మంది చనిపోయారు. వరుస క్రమంలో మీరు 2014 నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో గనక చూస్తే చాలా సందర్భాల్లో చాలా ఘటనలు జరిగినాయి. కొంతమంది ఒకరిద్దరు చనిపోయినటువంటి ఘటనలు, లేదా లోపల ప్రమాదాల్లో గాయాలకు గురైనటువంటి వాళ్ళు, ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. ఈ అన్ని సందర్భాల్లో కార్మిక సంఘాలు కానీ, కార్మికులు కానీ చెప్తున్నది ఏమంటే, యంత్రాలు పాత పడిపోయినాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చాలా ఆటంకాలు కల్పించబడతా ఉంది. వాడుతున్నటువంటి రా మెటీరియల్, ముడి పదార్థం కూడా నాణ్యమైనటువంటిది లేదు. ఇప్పుడు చాలా వివరాలు పత్రికల్లో చాలా వివరంగా వచ్చింది, ఏ కారణాల చేత పేలిపోతుందని. నీళ్లుంటే పేలిపోతుంది, లేదా ఇంకొన్ని టెక్నాలజికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంత ప్రాపర్ గా లేకపోతే పేలిపోతుంది. కానీ ఈ పర్టికులర్ ఘటనలో ఏ కారణంగా పేలిపోయింది అనేది కార్మిక సంఘాలు కానీ, అధికారులు కానీ, అక్కడ నిపుణత కలిగినటువంటి వాళ్ళు చెప్తున్నది ఏమంటే, రా మెటీరియల్లో నాణ్యత లేని ముడి సరుకులు దాంట్లో వినియోగించడం వల్ల ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు. రా మెటీరియల్ ఎవరండి సప్లై చేసేది? ప్రభుత్వమే కదా. దీని నాణ్యతను పరిశీలన చేసి దాన్ని కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి అందించాల్సింది ప్రభుత్వమే కదా. దురదృష్టం ఏంటంటే, ప్రభుత్వం కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్లకి గేట్లు ఎత్తేసిన తర్వాత, అవినీతి
వరదలై పారుతున్నటువంటి పరిస్థితి నెలకొన్న తర్వాత విచ్చలవిడి అయిపోయింది. ఇక్కడ జరిగిందేమి, పర్మనెంట్ ఉద్యోగులు ఏ స్థాయిలో ఉండాల్సినటువంటి ఎంత తగ్గిపోయారు, గణనీయంగా వేల సంఖ్యలో దాదాపు 7-8 వేల మందిని తగ్గించేశారు. 16,000 మంది ఉండాల్సినటువంటి చోట ఒప్పంద కార్మికుల్ని గణనీయంగా ఈ కాలంలో 10,000 మందికి పైగా తొలగించినటువంటిది మనం చూస్తున్నాం. పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కార్మిక సంఘాలు బయట టెంట్లు వేస్తున్నాయి. పనిభారం పెరిగిపోయింది. నైపుణ్యత లేనటువంటి కార్మికులతో పనిచేస్తున్న ఇప్పటికి కూడా లోకేష్ గారు, అదే మాదిరిగా హోంమంత్రి అనిత గారు అక్కడ వాళ్ళ మృతుల కుటుంబాలతో మాట్లాడుతూ ఉంటే కార్మిక సంఘాలు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు, కార్మిక నేతలు అందరూ పోయి మాట్లాడింది ఏం మాట్లాడారు? మాట్లాడింది కనీసం వినే పరిస్థితి లేదు. మేము కాపాడాం ఉక్కు పరిశ్రమని, మేము ఇన్ని వేల కోట్లు తెచ్చాము, అన్ని వేల కోట్లు తెచ్చామని సమర్థించుకునే తప్ప వాళ్ళు చెబుతున్నటువంటి విషయాన్ని కూడా వినకుండా బాధ్యత రాహిత్యంగా ఈ రోజు పాలకులు వ్యవహరిస్తున్నారు అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాం. సాధారణంగా ఇంతటి పెద్దటి ఉపద్రవం జరిగినప్పుడు మనం రక్షింపబడిన సేఫ్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా రేపు మనకేం జరుగుతుందా అని ఒక భయం ఉంటుంది. ఇప్పుడు 10ల సంఖ్యలో కుటుంబాలు రోడ్డును పడ్డాయనే చెప్పచ్చు. 8 మంది ఇప్పటికే చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు, ఇంకొంతమంది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళందరిలోనూ ఒకలాంటి భయం ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో ఏ రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితిని ఖచ్చితంగా వాళ్ళ ముందు చెబుతూ ఉంటారు. ఆ టైంలో హోంమంత్రి అనిత గారు మీరు రాజకీయం చేయడానికి వచ్చారా అని ఇటువంటి సందర్భంలో మాట్లాడడం కడు విచారకరమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హత్యలు. ఇదేదో తెలియకుండా ఒక ప్రమాదకరమైనటువంటి ఘటన నుంచి జరిగిందనుకోండి, అర్థం చేసుకోవచ్చు. ప్రమాదాలు ఎప్పుడైనా జరుగుతుంటాయి. లేదు కొన్ని సందర్భాల్లో వచ్చే తెలిసి తెలియక జరిగినటువంటి ఇది షార్ట్ సర్క్యూటో లేకపోతే ఇంకోటో జరిగినటువంటి సందర్భాల్లో ప్రకృతి ప్రకోపం వల్ల జరిగినటువంటి ఘటనల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వైఫల్యం, ఏం వైఫల్యము? యంత్రాలు పాతవాడము, రెండవది నిపుణత లేనటువంటి కార్మికులతో వీటిని నడిపించడం. ఆ యంత్రాలని రా మెటీరియల్, తప్పుడు మెటీరియల్ లేదా అతి తక్కువ నాణ్యత ఉన్నటువంటి పనికిరాని మెటీరియల్ తీసుకొని వచ్చి దీంట్లో వాడడం. ఈ 3 రకాల తప్పులకి కారణం ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం తప్పు చేసి రాజకీయం ఆడికొచ్చి రాజకీయం చేస్తున్నది ఎవరు? వీళ్ళ బాధను వ్యక్తీకరణ చేయడం కోసం అంటే కార్మిక సంఘాలు లేదా కార్మిక నేతలు, ఉద్యోగులు వాళ్ళందరూ తమ సహచరుడు చచ్చిపోతే ఆ బాధను కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తే దాని రాజకీయం ఎవరు చేస్తున్నారు? ఈరోజు లోకేష్ గాని అనిత గారు గాని ఎవరు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీరు తప్పులు చేస్తూ, మీరు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ, ప్రైవేటీకరణ వైపు దీన్ని తీసుకెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి తాళం వేస్తూ, ఈ రోజు వాళ్ళు ఏమి చెప్తే దాన్ని అంతా కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ప్రశ్నించకుండా, ఈ రోజు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ గనుల్ని మీరు విశాఖ ఉక్కుకి తరలించండి అని చెప్పి కార్మిక సంఘాలు మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా అక్కడ ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రారంభిస్తున్నటువంటి కొత్త ఉక్కు పరిశ్రమకి మీరు గనుల్ని కేటాయిస్తూ, దీర్ఘకాలంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి గనులను కేటాయించకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నది మీరు, అడుగడుగునా తప్పులు చేస్తున్నది మీరు. ఈ రోజు ఇన్ని చావులకు కారణం మీరు రాజకీయం చేస్తున్నారా? మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి మొత్తం సంపదని కార్పొరేట్ శక్తులకి, అదానీలకి, అంబానీలకి కట్టబెట్టడం కోసం ప్రజల ప్రాణాలని, కార్మికుల ప్రాణాలని, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజు చెలగాటమాడుతున్నది మీరు చేస్తున్నటువంటి తప్పుకి ఈ రోజు కార్మిక సంఘాలను, కార్మిక నాయకులను, మృతుల కుటుంబాలతో చెలగాటమాడుతున్నది ఎవరు? వీడు చెలగాటమాడుతూ రాజకీయాల గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఏమన్నా ఉందా? కనీసమైనటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి గాని, ప్రభుత్వ పెద్దలకు గాని ఉందనంటే ఏమీ లేదు. 25 లక్షల రూపాయలు నష్టపరిహారం అంట. 25 లక్షల రూపాయలండి నష్టపరిహారం. లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒప్పంద కార్మికుల, శాశ్వత కార్మికులు అన్న దాంతో నిమిత్తం లేదు. అసలు వాళ్ళ బాధ నిన్న అసలు వాళ్ళని కనీసం చూడడానికి రాని 4 గంటలు ఆలస్యంగా వస్తారండి. ఆ ప్రమాదం జరిగితే 4 గంటల తర్వాత వచ్చేది అధికార యంత్రాంగం. ఏదో కుమారస్వామి వచ్చేసినాడు, నేను వచ్చేసాను, కలెక్టర్ వచ్చేసారు, ఎస్పీ గారు వచ్చేసారు. ఎవరు వచ్చారని కాదు, సహాయక చర్యలు ఎప్పుడు ప్రారంభమైనాయి? 4 గంటల తర్వాత సహాయక చర్యలు భీతిలిపోయి
జనమంతా కూడా అటు ఇటు చల్లా చెదురైపోయి చిందర వందర అయిపోయినటువంటి క్రమంలో ఏమి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేయలేనటువంటి ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర ఇట్లాంటి ప్రమాదం జరిగితే నిశ్చేష్టులై నిలబడిపోయిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. భారతదేశం అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి విశాఖ ఉక్కు అని చెప్పుకుంటున్నటువంటి చోట 8 మంది చచ్చిపోతే ఏమి చేయాలో దిక్కు తెలియకుండా నిశ్చేష్టులు అయిపోయినటువంటి పరిస్థితి. 8 మంది చచ్చిపోయినారు, 6 మంది కాలిపోయారు. కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా అంటూ కూడా లోకేష్ గారు ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటి మాట అండి అది. తన సహచరుడు చచ్చిపోతే అక్కడికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు కార్మిక సంఘం నేతలతో, మీ కుటుంబ సభ్యులు చచ్చిపోలేదు కదా అని. ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటిదండి. ఆయన ఏదో పెద్ద, ఆయన మాత్రమే ఈ కుటుంబ సభ్యులందరినీ ఓదార్చేట్టు, ఆయన మాత్రమే కాపాడేటట్టు, మిగిలిన వాళ్ళందరూ పనికిమాలను అయ్యేట్టుగా ఏదో ఇది చేయడానికి వచ్చినట్టుగా మాట్లాడటం అంటే ఏమి మాట్లాడడం ఉండేది. ఏమాత్రం బాధ్యతతో కూడుకున్నటువంటిదిగా లేదు. లోకేష్ గారి ప్రవర్తన ఎట్టుందంటే ఏదో మంత్రిగా ఆయన ప్రవర్తిస్తున్నట్లే, ఏదో రౌడీతనంతో ప్రవర్తన చేస్తున్నటువంటి పద్ధతిలో ఉంది తప్ప అసలు మీ కుటుంబ సభ్యులు అంటే మాట్లాడే వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప మాట్లాడడానికి ఏముంటాయండి మాటల వాళ్ళకి. కుటుంబ సభ్యులు తమ కళ్ళెదురుగా ఉన్నటువంటి యజమాని చచ్చిపోయి దిక్కు తెలియనటువంటి స్థితిలో వాళ్ళుంటే వాళ్ళ తరపున మాట్లాడడానికి వచ్చినటువంటి కార్మికులు, కార్మిక సంఘాల నేతలను పట్టుకొని మీ కుటుంబాల్లో చచ్చిపోవడం అంటే కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి మనిషి చచ్చిపోతే వాళ్ళ కార్మిక కుటుంబంలో చచ్చిపోయినట్టు కదా. అందుకనే వెంటనే చెప్పారు, మీరు కాపాడినాం అని చెప్పి మాట్లాడితే అందుకనే ఇంతమంది చచ్చారని చెప్పి నేరుగా లోకేష్ ఎదురుగానే బాధ్యతగా ఎంత ఇదిగా మాట్లాడారో మనం చూసాం. కాబట్టి అట్లాంటి చోట ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఉంది, చాలా తీవ్రమైనటువంటి ఇది ఉంది. అక్కడ మృతుల కుటుంబాలతో సెపరేట్ గా ఏదో మాట్లాడి మేనేజ్ చేసి దాన్ని వీళ్ళ నుంచి దూరం చేయాలని రాజకీయం చేసింది వీళ్ళు, బాధ్యత లేకుండా ప్రవర్తించింది వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి అందరితో ఓపిగ్గా పట్టించుకొని మేము అన్ని తీసుకుంటాం, బాధ్యత మాది అని చెప్పి వీళ్ళు వాళ్ళు అన్నటువంటి తేడా లేకుండా అందరికీ భరోసానివ్వాల్సినటువంటి రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆయన, రేపో మాపో ముఖ్యమంత్రి కావలసినటువంటి ఆయన ఈ రకంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైంది. ఇదేమాత్రం సమంజసం కాదు. ఈ విషయంలో ఈ ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు గత 2 ఏళ్లుగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికలకు ముందేమని చెప్పారండి, ఇదే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు గాజువాకలో సభలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి, లోకేష్ గారిని పిలిపించి, పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా దీన్ని కాపాడుకునే బాధ్యత మాదే అని చెప్పి పదే చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కార్మికులందరినీ తొలగించేస్తూ 20 మంది పనిచేయాల్సిన చోట 12 మందిని పెట్టి పనిచేస్తూ పనికిరాని వస్తువులతో ఈ పనులు చేయిస్తూ అక్కడ వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నది మీరు, తప్పులు చేస్తున్నది మీరు. క్షమాపణ చెప్పి ప్రజల ముందు చెంపదప్పులు వేసుకొని తప్పు చేశాము, ఈ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారని అంటే ఏం బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి అనేది ప్రశ్న. అందుకని కార్మిక సంఘాలు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధితులను పరామర్శించడానికి వెళ్ళనున్న నేపథ్యంలో ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు పర్యటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడినటువంటి విషయాలన్నిటి కూడా పరిశీలన చేస్తే ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాడు, ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ఘటన అనేది ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో అది స్పష్టంగా చెప్పాడు, వివరాలన్నింటిని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా శ్రీనివాసరావు గారు ఆ విషయాలన్నీ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూడాల్సిన బాధ్యత ఉంది, మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది, దాన్ని పరిశీలన చేసి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదే మాదిరి ప్రధానమంత్రి గారు కూడా ఏం బాధ్యత అండి, 2 లక్షల రూపాయలు మేము ప్రకటిస్తామని చెప్పి ఇంత పెద్ద ఇది జరుగుతుంటే అదే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి ఘటనలో కార్మికులు చచ్చిపోతే 1 కోటి రూపాయలు ప్రకటన చేశారు. ఈరోజు 1 కోటి రూపాయలు ఇవ్వడం, 1 కోటి రూపాయలు అనేది పెద్ద మొత్తం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఈ రోజు ఉన్నటువంటి స్థితిలో. అట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలో వాడి ప్రాణమే ఈ రోజు ఎంతో జీవితం ఉన్నటువంటి వాళ్ళు చాలా తేలిగ్గా ఈ రోజు సజీవ దహనం అయిపోతుంటే ఆ కుటుంబాలను కాపాడడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎవరు అడగాల్సిన అవసరం లేక 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించి ఉండాలి. అది ఒప్పంద కార్మికుల, శాశ్వత కార్మికులు అన్న దాంతో నిమిత్తం లేకుండా ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చుండాల్సింది. అవి ఇవ్వకుండా ఈ రోజు ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం సమంజసం కాదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మొత్తం అసలు
యావత్ దేశం దీని వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలో జరిగినటువంటి ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం చూడాలి. ఇట్లాంటి ఘటనలను ఆధారం చేసుకొని ఇది కూడా ఈ ఫెయిల్యూర్స్ అన్ని కూడా మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ కింద చూపించి మళ్ళీ దీన్ని ప్రైవేట్ వైపు మళ్లించడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఆ రకంగా చూడడం అనేది సమంజసం కాదనేది నా అభిప్రాయం. మరోపక్క ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు మాత్రమే అయ్యింది. రైతులు బయటకు వస్తున్నారు, డిఎస్సి ఉద్యోగులు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏవైతే ఏపీజేఎస్ అమరావతి ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగులు భేటీ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఉద్యోగుల వర్షన్ ఏంటి? ఇప్పుడు ఉద్యోగులు గాని, ఉపాధ్యాయులు గాని, కాంట్రాక్ట్ కార్మికులు గాని, అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు గాని, ఏవన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగులు గాని, యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గాని, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి డిమాండ్లన్నీ న్యాయమైనటివి. ఎన్నికలకు ముందు ఇదే ప్రభుత్వ పెద్దలు పదే హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. 2.5 సంవత్సరాల కాలం పడుతుందండి అమలు చేయడానికి. కనీసం పిలిచి మాట్లాడడానికి ఏమండి, ఐఆర్ ప్రకటించడానికి, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వడానికి ఏమండి, న్యూ పిఆర్సీ నామినేట్ చేయడానికి ఏమండి. మీరు అంటే ఏమన్నా న్యూ పిఆర్సీని కమిటీని ఫామ్ చేయండి. 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి, ఇది 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు కూడా అయిపోయి ఇప్పుడు 6వ సంవత్సరం 7వ సంవత్సరం అవుతోంది. ఈ రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు 50 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి వేతనాల పెంపు అనేది దాదాపు 17 ఏళ్లుగా లేదు. అది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? కనీస వేతనాల కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిది? పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వేతనాలు పెంచారు, కేరళలో పెంచారు, కర్ణాటకలో పెంచారు, అన్ని రాష్ట్రాల్లో పెంచితే దక్షిణ భారతదేశంలో పెంచని ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఈవెన్ మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా పెంచారు. మీరెందుకు పెంచరు? చంద్రబాబు నాయుడు గారు 2019వ సంవత్సరంలో కనీస వేతనాల మీద ఒక కమిటీని ఫామ్ చేశాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే ఆ ప్రభుత్వం అయిపోయింది, ఎన్నికలు వచ్చేసినాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఈ 5 ఏళ్ళు వీళ్ళు గడిపేశారు. ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరం అయింది. ఇప్పుడైనా మాట్లాడరా? 17 సంవత్సరాలు అండి కనీసం. ఇప్పుడు ధరలు 17 ఏళ్ళుగా పెరగలేదా? 17 ఏళ్ళుగా ఎంత పెరిగాయి ధరలు? ఆ రోజు పెట్రోల్ ధరలు ఎంత, డీజిల్ ధరలు ఎంత, ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత, నూనెల ధరలు ఎంత, నిత్యావసర వస్తువుల ధరలు ఎంత? ఆ మేరకు వేతనాలు పెరిగాయా? ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి ఉందా? పర్మనెంట్ ఉద్యోగులైనా, కాంట్రాక్ట్ కార్మికులైనా, ఇంకొకరైనా తీవ్రమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి కాలంలో మీరిచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా, వాళ్ళ సమస్యల మీద అడ్రస్ చేయకుండా, కొత్త పిఆర్సీని ఏర్పాటు చేయకుండా, ఐఆర్ ఇవ్వకుండా కాలం గడిపేయడం సమంజసం కాదు. గతంలో ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులో మీటింగ్ పెడితే వేలాది మంది ఉపాధ్యాయులు సమర శంఖారావాన్ని పూరించి ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు వస్తామని చెప్పారు. ఇప్పుడు అది చాలా సీరియస్ గా ఉంది. ఉపాధ్యాయులందరూ తీవ్రమైనటువంటి నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి హామీలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తామని చెప్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు అట్లే ఉన్నారు, యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు అట్లే ఉన్నారు, ఆప్కాస్ లో పనిచేసే వాళ్ళు అట్లే ఉన్నారు, మున్సిపాలిటీల్లో పనిచేసే వాళ్ళు అదే బాధలు. అదే మాదిరి అంగన్వాడీ వాళ్ళకి 42 రోజుల పోరాటం అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరండి పోంది వాళ్ళ దగ్గరికి? ప్రతి ఒక్కరు పోయినారు, టెంట్లే ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు సాయం చేస్తామన్నారు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు, మేము అధికారంలోకి వచ్చేస్తాం, మీకు వేతనాలు పెంచేస్తాం, సౌకర్యాలు పెంచేస్తామని మాటలు చెప్పారు. 2.5 ఏళ్ళైంది. పిలిచి మాట్లాడారా? కనీసం పట్టించుకున్నారా? లేదా ఆశా వర్కర్ల గురించి పట్టించుకున్నారా? మధ్యాహ్న భోజనం వాళ్ళ గురించి పట్టించుకున్నారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరి గురించి ఎలక్ట్రిసిటీ కార్మికులకు ఏమని చెప్పారు? అధికారంలోకి వస్తామని మిమ్మల్ని అందరూ రెగ్యులైజ్ చేస్తామన్నారు, తెలంగాణ తరహాలో విలీనం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇవన్నీ అడగడం తప్ప? అంటే ఒక్కరని కాదు కదా సార్, అన్ని విభాగాల నుండి, అన్ని శాఖల నుండి ఈరోజు 2 ఏళ్ళు కావస్తోంది అంతే. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి నిరసన తెలియజేయడమే మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలలో ఒక్క శాఖ నుంచి కూడా చేయడం లేదు, వాళ్ళ ప్రామిసెస్ని నిలబెట్టుకోవడం లేదు అనేది ఒక పెద్ద ఆరోపణగా కూడా చూస్తున్న నేపథ్యంలో ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు? అదే నేను అనడం కూడా అదేనమ్మా. ఇప్పుడు ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చింది మీరు కాదా? ఎన్నికలకు ముందు చెప్పిందంతా మీరు కాదా?
ఈ హామీలను ఎందుకు అమలు చేయరు? మాట్లాడితే 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసినా, ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, అన్ని పరిశ్రమలు వచ్చాయి, అన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి రోజు చెప్తున్నది మీరే. బ్రహ్మాండంగా మీరు ప్రతి మంత్రివర్గ సమావేశంలో పరిశ్రమలు, భూముల కేటాయింపు, 33 ఏళ్ల లీజు, 66 ఏళ్ల లీజు, 99 ఏళ్ల లీజు అనేది భూములు పందేరం పెట్టి మొత్తం కార్పొరేట్ కంపెనీలకన్నిటికీ పంచే కార్యక్రమంలో నిరంతరం తలమునకలైపోయి ఉన్నారే. ఈడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు, పని చేస్తే తప్ప బతకలేనటువంటి దౌర్భాగ్యుల గురించి, వాళ్ళ గురించి మాట్లాడకపోవడం ఏ రకమైనటువంటి న్యాయం? సమంజసం కాదు కదా. ఈ ప్రభుత్వం పట్టించుకొని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఉన్నప్పుడు అనివార్యంగా ప్రజలు వీధుల్లోకి వస్తారు, రోడ్ల మీదకి వస్తారు, ప్రశ్నిస్తారు, గట్టిగా ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు, మిలిటెంట్ కార్యక్రమాలు చేస్తారు. తప్పు ప్రజలది కాదు కదా. పట్టించుకొని పరిష్కారం చేయాల్సినటువంటి లేదు. ధరలన్నీ తగ్గించేయండి, విద్య ఉచితంగా ఇవ్వండి, వైద్యం ఉచితంగా ఇవ్వండి, మీరు సగం జీతాలు తగ్గించేయండి, ఉపాధి కల్పించండి. అప్పుడేమన్నా అర్థం ఉంటుంది. నువ్వు వైద్యానికి ధరలు పెంచేస్తేవి, విద్యకి ధరలు పెంచేస్తేవి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేస్తేవి. ఈ రోజు బతకడం అని అంటే ఈ రోజు భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కడి చేతిలో డబ్బు ఉండదు, కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారంటే ప్రశ్నించకుండా ఉంటారా? నువ్వేమో విచ్చలవిడిగా ధరలు పెంచేస్తేవి, పెద్ద పెద్దోళ్ళకి ఆదాయాలు పెంచేస్తా ఉంటివి, సామాన్యుడికి ఈరోజు చిల్లి గవలేకుండా చేస్తుంటివి. అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రశ్నించడం ఏ రకంగా తప్పు? 100కి 100 పాళ్ళు ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం, ఉద్యోగులు, కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలు న్యాయమైనవి. అందుకనే వాళ్ళకి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. మరోపక్క పీపీపీ పేరిట ప్రభుత్వ కళాశాలన్నీ ప్రైవేటీకరణ చేయడం, మరోపక్క తక్కువ రేట్లకే 66 సంవత్సరాలకి యాజమాన్యానికి వాటిపైన హక్కులు కల్పించడం, కోట్లలో సీట్లు అమ్ముకోవడం, ఇవన్నీ ఎలా చూడాలి? ఇంకా పేద విద్యార్థులు చదువుకోవడం లేకపోతే ఎంబీబీఎస్కి దూరం అయిపోయినట్లేగా. ఇప్పుడు ఇదొకటే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఎవరికో ఒకరికి కట్టబెట్టేయడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా జరుగుతోంది. మీరు అన్నట్టుగా పీపీపీ కార్యక్రమం అంటే ఏంది? ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అని దానికి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు, తగిలిచ్చారు. అందమైన పేరు తప్ప ఈ అందం వెనక ఉన్నదంతా సారాంశం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం. ఈ మంత్రివర్గ సమావేశాల్లో ఈ పెద్ద మనుషులు చేస్తున్నదంతా ఏంటంటే మీరు సోలార్ భూముల కేటాయింపు కావచ్చు, లేదంటే పరిశ్రమల పేరుతో భూముల కేటాయింపు కావచ్చు, ఎస్సీజెడ్ల పేరుతో భూముల కేటాయింపు కావచ్చు. ఇవన్నీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు ఈ రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి మనకు చెప్పాడు, భూములు కేటాయింపు అని. శ్వేతపత్రం ప్రకటించమనండి, ఎంతమందికి భూములు కేటాయించారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయని చెప్పమనండి. ఈ రోజు దాకా కిక్కులు మనడం లేదు, మాట్లాడడం లేదు. అప్పుడేం జరిగింది? భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదనేది సారాంశం. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ జిల్లాలో అయినా తీసుకోండి, కేటాయింపులని ఇప్పుడు అదే తతంగం జరుగుతుంది. ఇప్పుడేం చెప్తున్నారు? అమరావతి భూముల దగ్గర నుంచి, జిల్లాల్లో భూముల కేటాయింపుల దగ్గర నుంచి మీరు ఏ భూముల కేటాయింపు అన్నా తీసుకోండి, 33 ఏళ్ళు, 66 ఏళ్ళు, 99 ఏళ్ళు, నేను ఎంత మునుపు చెప్పినట్టుగా అదే కదా. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెనక ఉన్న కుట్ర ఏందనంటే ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వాళ్ళకు దఖలపరచడమే. ఇది సారాంశం. ఇప్పుడు ఉదాహరణకి మంగంపేట దగ్గర ఏపీఎండిసి ఉందండి, మైనింగ్ సెక్టార్ ఉంది. అక్కడ వెరైటీస్, ముగ్గురాయి ఖనిజం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క మంగంపేటలో తిరుపతి జిల్లా కోడూరు సమీపంలో ఉన్నటువంటి ఒక 500 ఎకరాల భూమిలో ఉన్నటువంటి వెరైటీస్ అంటే ముగ్గురాయి ఖనిజం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. 95% ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్ ఇది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దీన్ని కాపాడుకోవాలి దేశీయ అవసరాల కోసం. దురదృష్టం ఏంటంటే ఒక కంపెనీకి ఇచ్చేసి దీని అంతా కూడా అంతకుముందు పౌడర్ గా తయారు చేసి ఎగుమతి చేసే పరిస్థితి గత ప్రభుత్వ హయాం దాకా కూడా పౌడర్ గా ఎగుమతి చేసేవాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 లక్షల టన్నుల్ని దానంతా కూడా రాళ్లుగానే తరలించేస్తున్నారు విదేశాలకి. అంటే ఎంత వేగంగా సహజ సంపదని ప్రకృతి అందించినటువంటి వరం మనకు ఈ సహజ సంపద అంతా కూడా ఇట్లాంటి తరలించేస్తున్నారు. రిలయన్స్ సముద్ర అక్కడ నిక్షేపాలుగా ఉన్నటువంటి ఆయిల్ సెక్టార్ ని ఇదే రకంగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. నేను అనేది అదే,
ఈ పీపీపీ మోడ్ అని అంటే అది మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి సారాంశం ఒక్కటే స్వర్ణ గారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. దీన్నే ఇంకొక మాటలో చెప్పాల్సిందంటే క్రోనీ క్యాపిటలిజం అని అంటారు. క్రోనీ క్యాపిటలిజం అంటే నాకు నచ్చినటువంటి వాళ్ళని పెద్దవాళ్ళని చేయడం. ఇది దీని వెనక ఉన్నటువంటి సారాంశం. వాళ్ళకి ఎవరో ఒకరు నస్తారు. ఇప్పుడు విద్యుత్ రంగంలో షిరిడి సాయి కంపెనీ నచ్చింది, అందుకని వాళ్ళ పెద్దోళ్ళు చేస్తున్నారు. ఈ మైనింగ్ సెక్టార్ లో ఎంప్రదా కంపెనీ నచ్చింది, వాళ్ళ పెద్దోళ్ళు చేస్తున్నారు. మెడికల్ సెక్టార్ లో వాళ్ళకి ఎవరో నచ్చుంటారు, వాళ్ళ పెద్దోళ్ళు చేస్తారు. ఇదే సారాంశం. ఈ రాష్ట్రంలో కొంతమందిని ఎంపిక చేసుకొని విచ్చలవిడిగా సంపదను కట్టబెట్టే కార్యక్రమం జరుగుతోంది. దాంట్లో అగ్రగణ్యుడిగా ఉండేది అదాని. అదానికి పూర్తిగా రాసిచ్చేశారు. రాష్ట్రంలో రోడ్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, అన్ని రాయిచ్చేశారు. అట్లా విడివిడిగా జిల్లాగా మండలాలుగా నియోజకవర్గాల వారీగా కొంతమందిని తయారు చేసి ఈ సంపదనంతా కూడా తరలించే కార్యక్రమం వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఉంటామో ఊడిపోతామో తెలియదు. కాబట్టి ఉన్నంత కాలం మొత్తం సదరు పెట్టుకోనంతా కూడా పూర్తి చేద్దామన్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన ఉంది తప్ప ప్రజలు కష్టాలు, బాధలు, వాళ్ళ వెనకున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని పట్టించుకోవాలి, పరిష్కరించాలి. మంత్రివర్గ సమావేశాల్లో వాటి చర్చించాలి, అసెంబ్లీలో చర్చించాలి, పార్లమెంట్ లో చర్చించాలి అన్నది పూర్తిగా లేదు. ఈ రోజు మొత్తం సంపదని ఎట్లా కొల్లగొట్టాలి, భూముల్ని ఎట్లా కొల్లగొట్టాలి, లేదా మాకు నచ్చినటువంటి వాళ్ళకి ఏ రూపంలో కట్టబెట్టాలన్నటువంటి చర్చ తప్ప సామాన్యుడి గురించి, ప్రజల గురించి, రైతుల గురించి, వ్యవసాయ కూలీల గురించి, కార్మికుల గురించి, మహిళల గురించి, వృద్ధుల గురించి, పసిపిల్లల గురించి ఇట్లాంటి చర్చలు ఏమీ లేవు. ఇది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలు తిరగబడడం తప్ప, ప్రశ్నించడం తప్ప మరొక మార్గం లేని ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందనేది గమనించాలని నేను కోరుతున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ, నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.